హాయ్ వ్యూవర్స్. పవన్ కళ్యాణ్ సీరియస్లీ అండి, నాకు తెలిసి ఇటువంటి నాయకుడిని ఈ మధ్యకాలంలో ఎవరూ చూసుంటారు. వైసీపీ వణికిపోతుంది, టీడీపీ ఆశ్చర్యపోతుంది, జనసేన వచ్చేసి సంబరపడిపోతుంది. లిమిట్ పుట్టు ఈ పేరు విన్నారా? డుంబ్రిగూడ దగ్గర పెదపడి పంచాయతీలో ఒక ప్రాంతం. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ ఏం జరిగింది? పట్టపగలు కాల్చి చంపేశారండి బాబు. మాజీ ఎమ్మెల్యేని, తర్వాత అధికారంలో ఉన్నటువంటి వాళ్ళని. కిడారి సోమేశ్వరరావు, తర్వాత సివేరి సోమ దారుణంగా చంపేశారు. ఎవరు? మావోయిస్టులు, నక్సలైట్లు. ఆ ప్రాంతానికి అసలు ఎవరైనా వెళ్తాను ధైర్యం చేస్తారా? నేను అడవి తల్లి బాట అంటూ మన అల్లూరు జిల్లాలో అడవి తల్లి బాట అంటూ ఎక్కడైతే జనసేనకి టీడీపీకి అంతగా ఓట్లు రాలేదో ఆడకే వెళ్ళి మీరు మాకు ఓట్లు వేసారా వెళ్ళలేదు మాకు అనవసరం, మీరు అడవి తల్లి బిడ్డలు, మీరు గొప్పగా ఉండాలా, మీ సమస్యలు ఏంటి చెప్పండి, వాటిని మేము తీరుస్తామంటూ పవన్ కళ్యాణ్ రెస్పాండ్ అయిన విధానం చూసి ఆశ్చర్యపోతున్నారు. బట్ వైసీపీ వణికిపోయింది ఎక్కడ తెలుసా? వీడెవడరా బాబు సినిమాలో హీరో ఉంటే బయట కూడా హీరోలా ఉన్నాడని చెప్పేసి. ఎందుకు? ఆ లివిటి పుట్టు అనే దగ్గర అసలు వెళ్తానికి భయపడతారు. అసలు పవన్ కళ్యాణ్ వెళ్ళి పర్యటించి అక్కడ ఉన్న వాళ్ళతో అన్నీ మాట్లాడొచ్చాడు. తర్వాత ఏకంగా ఇతను ఏం చేశాడంటే, మామూలుగా ఈ మన్యం జిల్లాలో పర్యటనలు ఏదైనా ఉన్నాయంటే వైజాగ్ వెళ్ళిపోతారు. వైజాగ్ వెళ్ళిపోయి ఆ తర్వాత మరలా ఎక్కడికి వస్తారు. నేను ఎక్కడే ఉంటా అన్నాడు. ఎక్కడ? అరకులోయ. అరకు ఆడు బోల్డెన్ కాటేసి ఉన్నాయి కదా, అది పర్యాటక ప్రాంతం కదా, మరి అక్కడ ఉండకుండా ఆడకెళ్తాడు. ఉన్నాడు నైట్ అక్కడే ఉన్నాడు ఆయన. అసలు ఆశ్చర్యపోయింది టీడీపీ అయితే, ఇదేంటే బాబా ఇంత డేరింగ్ ఈ మనిషిని. వైసీపీ వచ్చేసి చేసింది ఏమంటారు, చెప్పేది ఆల్రెడీ చేస్తున్నాడు. అండ్ అతను చేస్తున్న దానివల్ల వచ్చేసి వైసీపీ కకావికలం అయిపోతుంది. ఇప్పుడు ఏకంగా అసలు భయం లేకుండా నిజమైన హీరోలా ఉన్నాడు. మనం ఎవరినైతే బెదిరించి మీరు కనుక ఓట్లు అయిపోతే ఆ ప్రభు మిమ్మల్ని శిక్షిస్తాడు, మీరు కనుక వైసీపీకి ఓట్లు అయిపోతే ఇక మీ జీవితాలు బాగుపడని ఎవరైతే బెదిరించామో, మధ్యలో పాస్టర్లను వాళ్ళని పెట్టేసి హడావుడి చేసామో, ఇంక ఇప్పుడు పట్టాపంచలు అయిపోయినాయి. ఇక వైసీపీ అయిపోయినట్ట మన్యం జిల్లాలో కూడా. ఇక అమాయకులు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, ఎవరు కూడా వైసీపీకి ఓట్లేరు. ఎందుకు? పవన్ కళ్యాణ్ ఏం చెప్పాడు? మీరు ఎవరికి ఓట్లేని వేసేయండి, నేను అభివృద్ధి చేసి చూపిస్తా. అండ్ వైసీపీ హయాంలో వాళ్ళు వేసిన రోడ్లెన్ని, కేటాయించిన డబ్బులెన్ని, ఖర్చు పెట్టింది ఎంత మొత్తం చెప్పి ఈయన హయాంలో కూడా ఏం చేస్తున్నట్టు మొత్తం లెక్కలు చెప్తున్నాడు. అంటే కళ్ళ ముందు రోడ్లు కనిపిస్తుంది, డెవలప్మెంట్ కనిపిస్తుంది. నాయకులు వచ్చున్నారు, మావోయిస్టులు ఉంటారు, నక్సలైట్లు ఉంటారు, మేము రాము అని చెప్పేటువంటి నాయకులు ఉన్నటువంటి ఈ రోజులలో నేను వస్తున్నా అని చెప్పేసి వచ్చాడు. వెళ్ళి వైజాగ్లో ఉంటారు వీళ్ళంతా పాలకులు అని అనుకుంటూ ఉంటే, లేదు మీ దగ్గర ఉంటా అని చెప్పేసి అరకులోయలో ఉన్నాడు. ఇక ఈయన ధైర్యాన్ని చూసి ఈ సీరియస్ జనసేన సంబరపడిపోతూ ఉంది, ఇటువంటి వాడు కదా నాయకుడు అని చెప్పేసి. ఇక పాపం పిల్లోడు మార్క్ శంకర్ పవనోవిచ్, మన పవన్ కళ్యాణ్ గారికి అన్నా లిజ్నోవాకి పుట్టినటువంటి కొడుకు. పాపం సింగపూర్లో అతను చదువుతున్న స్కూల్ ఉంది కదా, అగ్ని ప్రమాదం, ఫైర్ యాక్సిడెంట్, చేతులకి కాళ్ళకి గాయాలు అగ్ని ప్రమాదం వల్ల. అండ్ లంగ్స్లోకి పాపం పొగెళ్ళిపోయిందట. దాంతో ఇబ్బంది పడుతుంటే ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. నార్మల్గా అయితే జగన్ లాంటి వ్యక్తి అయితే అసలు అప్పటికప్పుడు ఎంత ఇంపార్టెంట్ ఆగమేళ మొత్తం ఆపేసి చకచక వెళ్ళిపోతాడు. బట్ పవన్ కళ్యాణ్ ఇక్కడ నేను మాట ఇచ్చా కొడంకి అని చెప్పేసి ఈ డుంబ్రిగుండి అందా చెప్పే కదా పేరు, అక్కడ అమ్మవారి టెంపుల్ ఏదో ఉందంట. అక్కడికి నేను వస్తాను, మాట ఇచ్చాను, నేను వస్తాను, అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడతాను, ఆ తర్వాత నేను సింగపూర్ వెళ్తాలే అన్నాడు. ఇది చూసి ఇంకా ఆశ్చర్యపోతున్నారు. ఏంది మనిషి వచ్చేసి డబ్బు అన్నప్పుడు సమాజం కోసం ఖర్చు పెడతాడు, డబ్బు అన్నప్పుడు ప్రజలకు అంటాడు. అధికారం లేకపోయినా డబ్బుని ఏమంటారు, కౌలు రైతులు చనిపోతే వాళ్ళ కుటుంబాలకి ఇచ్చున్నాడు. ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చేసి ప్రమాదం బారిన పడి ఆసుపత్రిలో ఉంటే ఆడికి వెళ్లకుండా ఇక్కడే ఉండిపోయి నేను మాట ఇచ్చాను, నేను వస్తున్నాను అని చెప్పేసి అంటున్నాడు. సీరియస్లీ అండి, ఇటువంటి మనిషి చాలా అరుదు. సో వీడియో ఎంతమంది ఎక్స్టెండ్ చేయదలుచుకోవట్లా, మహా అయితే ఇంకొక 1 minute చెప్పి క్లోజ్ చేస్తా. 2014లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టినప్పుడు నేను మాట్లాడా, ఒక శక్తి ఒక మనిషి రూపంలో ఉంటే ఎలా ఉంటుంది నేను చూస్తున్నా అన్న. 2024 ఎన్నికలకు ముందు కూటమి ఫామ్ చేసినప్పుడు కావచ్చు, 2023లో చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు ఆడేళ్ళు చంద్రబాబు పర్ణం నుంచి బయటకు వచ్చినప్పుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ మాట్లాడిన విధానం చూసి ఆంధ్రప్రదేశ్ వైసీపీ రహిత ఆంధ్రప్రదేశ్గా మారబోతోంది. ఆంధ్రప్రదేశ్ కుల మత రాజకీయాలకి తావు లేకుండా అభివృద్ధి దిశలో ముందుకెళ్ళబోతుందని ఆ రోజు చెప్పా. 2022 ఎన్నికలకు ముందు అదే చెప్పా, ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. సరే పార్టీల పరంగా వాళ్ళ యొక్క క్యాడర్ని ఉత్తేజితపరచడానికి కొంచెం ఏదైనా చెప్పుండొచ్చుగాక, బట్ పవన్ కళ్యాణ్ వచ్చేసి
చాలా చాలా క్లారిటీతో ఉన్నాడు. ఏమని? ముందు మనం పాలకులన్నా, ముందు మనం రాజకీయ నాయకులన్నా ప్రజల కోసం ఆలోచించాలి, ప్రజల కోసం నిలబడాలి. అదే ఈ మనిషిని రాబోయే తరాలు కూడా గుర్తుంచుకునేలా చేస్తుంది. అండ్ ఏపీకి సంబంధించి ఐఎమ్ షూర్ చంద్రబాబు గారి తర్వాత అంత బెస్ట్ వేలో లీడర్ అన్నప్పుడు పవన్ కళ్యాణ్ కనిపిస్తారంటూ ఎటువంటి డౌటే లేదు.